ఆల్మోస్ట్ 7-8 ఏళ్లుగా కులగణన జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. మొదట్లో బీజేపీ ఈ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే రాహుల్ కి అంత సీన్ లేదు, ఆయన చెప్తే వినేవాళ్ళు ఎవరు అన్న కోణంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర జరిగిందో రాహుల్ గాంధీకి జనాల్లో మంచి ఒక ఫాలోయింగ్ అనేది వచ్చింది. అప్పటి నుంచి ఈ కులగణన మీద బీజేపీ నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. దేశంలో ఇది అసాధ్యం, రాహుల్ గాంధీ ఓబీసీలని విడదీయడం కోసమే ఈ కులగణన చేస్తున్నాడు అని చెప్పేసి కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కులగణన జరిగింది. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే, బీసీల జనాభా ఎంత ఉందో తేలాల్సిందే. చాలా రాష్ట్రాల్లో బీసీ సంఘాలు ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కులగణన చేస్తామని చెప్పి బీజేపీ ప్రకటించింది. కానీ కాంగ్రెస్ వల్లే మేము ఈ పని చేస్తున్నాం అని ఒప్పుకోవడానికి మాత్రం అహం అడ్డొస్తుంది. దానికోసమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకుంటూనే ఇంకోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన చెల్లదు, అదంతా తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. కాంగ్రెస్ కోసం కాదు, మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పడానికి ఒక ప్రయత్నం అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.